గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ రోజు 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఫలితాలను కూడా మేము తెప్పిస్తున్నాం. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల వల్ల అత్యవసరమైతే తప్ప బయటకు రాలేనటువంటి పరిస్థితి. కానీ ఎండను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో చాలా కష్టం పడుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొంత ఉపశమనంగా మన కోసం పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు వెళ్ళి వాటర్ బాటిల్ సర్వ్ చేయటం. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటే ప్రజలకు వాళ్ళు మరింతగా కంఫర్ట్గా సర్వీస్ ఇవ్వగలుగుతారు అని. బట్ ఈరోజు కొంతమంది డోనర్స్ మంచి మనస్సుతో ముందుకొచ్చి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో కూల్ జాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బగ్జీ సార్ చేతుల మీదుగా ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి 220 మంది ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ఈ కూల్ జాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అసలు ఇవి ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి? ఇప్పుడు చందనోత్సవం చాలా పెద్ద ఈవెంట్ కూడా వైజాగ్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు ఎండలో తీవ్రంగా కష్టపడే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇది చాలా ఉపశమనం అని కూడా చెప్పొచ్చు. సార్, ఇక్కడ చూస్తే కనుక ఇవి ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి అనేది అందరికీ డౌట్. ఎందుకంటే టెంపరేచర్ అంతకంతకు పెరుగుతూ ఉంది కాబట్టి. ఇప్పుడు అందులో థర్మోకూల్ అని ఒక మెటీరియల్ ఉంది. అది వాటర్లో తడిపిస్తే టెంపరేచర్ 8 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. కాబట్టి మేము లాస్ట్ ఇయర్ మేము తెప్పించి తర్వాత చూసాము. అది ఒక చాలా రోజులు మా వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు ఇది యూజ్ చేసి చూసారండి. దానివల్ల టెంపరేచర్ నిజంగా తగ్గిపోయింది. అది నిజంగా బెనిఫిట్ వచ్చింది, నిజంగా అది ఉపయోగపడుతుందని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే మేము ఈ ఐటెం తెప్పించాము. సో ఇది ఖచ్చితంగా ఈ ఎండలో పనికి వస్తుంది. మన అందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్ వలన టెంపరేచర్ మన ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల ఈ వేసవి కాలంలో హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జర్షన్ లాంటి రకరకాల వ్యాధులు రావచ్చు. సిన్కోపల్ అటాక్, ఫెయింటింగ్ అటాక్ జరగవచ్చు, డిహైడ్రేషన్ జరగవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కూల్ జాకెట్ బాగా పనికి వస్తుంది. వాళ్ళు రాబోయే రోజుల్లో చందనోత్సవం ఎల్లుండి ఉంది, రేపటి నుండి బందోబస్తులు ఉంటారు అక్కడ మా వాళ్ళు. అక్కడ కూడా ఇది చాలా పనికి వస్తుంది. ఫ్యూచర్లో కూలింగ్ హెల్మెట్ కూడా తీసుకురావడానికి మేము ప్లాన్ చేసాము. అది కూడా త్వరలో అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. విశాఖ పోలీస్ బాస్గా మీరు విధి నిర్వహణలో వీళ్ళందరికీ ఎంత గైడ్ చేస్తున్నారో, యాజ్ ఎ డాక్టర్గా కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్స్ కానీ, ఇప్పుడు డిహైడ్రేట్ అయిపోకుండా సమ్మర్లో ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీ అవుతున్నారు మీ స్టాఫ్ అంతా కూడా. ఇది మల్టీపర్పస్ జాకెట్ సార్, అది వెనకాతలు కూడా రేడియంట్స్ ఇట్లా. అవునండి, ఇది మల్టీపర్పస్ జాకెట్. ఒకటి బాడీ కూలింగ్ అవుతుంది, రెండోది ఇది రేడియం స్టిక్కరింగ్ ఉంది కాబట్టి రాత్రిపూట కూడా దూరం నుండి కనిపిస్తారు. సో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మనం చూడొచ్చు. అందుకే ఇది నాట్ ఓన్లీ సమ్మర్ సీజన్, మన వింటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది వాటర్లో తడిపిస్తే కూలింగ్ జరుగుతుంది, తడవకపోతే కూలింగ్ జరగదు. కాబట్టి 24/7 వాళ్ళు ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించేటప్పుడు ధరించి ఉంటారు. 30వ తేదీన జరగబోతున్న చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి రాబోతున్నారు. ఇప్పటికే దేవస్థానం తరపున భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే స్థాయిలో వచ్చే భక్తులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీస్ ఫోర్స్ కూడా ఆ స్థాయిలోనే ఉండబోతోంది. ఎంతమంది సిబ్బంది పనిచేయబోతున్నారు సార్? దాదాపు 2000 మంది పనిచేస్తున్నారండి. డౌన్ హిల్, అప్ హిల్ రూట్, తర్వాత టెంపుల్ లోపల. మా లక్ష్యం ఒకటే, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు హాయిగా దేవుని దర్శనం చేసి హాయిగా ఇంటికి వెళ్ళాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. అందుకే సంవత్సరం నుండి అందరూ భక్తులు ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారండి. సో ఆ రోజు అది చాలా మంచి రోజు, ఆస్పిషియస్ రోజు. ఆ రోజు భక్తులందరికీ మంచి దర్శనం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి? విశాఖ ప్రజల నుంచి కూడా ఎలాంటి సహకారం మీరు కోరుతున్నారు? ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. అది కాకుండా పబ్లిక్ నుండి మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు క్రమశిక్షణ పాటించండి. క్యూలో నిల్చొని ఉన్నప్పుడు అక్కడ పోలీస్, రెవెన్యూ సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది
మేమందరం మీకోసం ఉంటాం. మీకు మంచినీళ్ళు, మజ్జిగ అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ స్ట్రెచర్స్, అంబులెన్స్, డాక్టర్స్ అందరూ ఉంటారండి. కాబట్టి మీరు ఎక్కువ సంఖ్యలో రండి, దేవుని స్వామివారి దర్శనం చేసుకోండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి రోజు కొంతమందికి అయితే కనుక కూలింగ్ జాకెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు సిపి గారు. ఇక్కడ మనం చెప్తాము, జనరల్గా ఒక 10 నిమిషాలు అలా ఎండలో నించుంటే ఏ స్థాయిలో మనకి చెమటలు పట్టేస్తూ ఉంటాయో, నీరు గారిపోవడం అంటాం కదా, ఆ పరిస్థితి. కానీ అనునిత్యం ట్రాఫిక్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎండనక వాననక ఎలాంటి పరిస్థితి అయినా, చలికాలంలో కూడా. అలాంటిది ఇప్పుడు తీవ్రంగా నమోదవుతున్న ఎండల నుంచి ఈ జాకెట్స్ వీళ్ళని ఎంతవరకు ఉపశమనం కలిగిస్తాయి, వీళ్ళు ఎలా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా. ఇప్పటికీ ఈ జాకెట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కాస్త స్మైల్ కూడా కనబడింది అందరిలో. ఎందుకంటే 8 degrees టెంపరేచర్ అనేది ఈ జాకెట్స్ వల్ల తగ్గుతుంది కాబట్టి కాస్త వీళ్ళు కంఫర్ట్గా వాళ్ళ సర్వీస్ ఇవ్వడానికి, డ్యూటీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సీతారాము, పిఎం పాలెం ట్రాఫిక్ ఏఎస్ అని. ఈ కూల్ జాకెట్స్ తడిపేసి దులిపేసి వేసుకోమన్నారు. దానివల్ల టెంపరేచర్ తగ్గుతుందని చెప్పారు. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్గా, కొంచెం హెల్తీగా ఉద్యోగం చేయడానికి ఉపయోగపడుతుంది. సో జనరల్గా వెదర్ ఎఫెక్ట్ మీకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే మండు టెండలో అలా పొగ మధ్య కాలుష్యం ఇవన్నీ ఉంటాయి. బట్ మీ డ్యూటీ అయినప్పటికీ కూడా తప్పదు. కానీ అంతకంతకు ఎవ్రీ ఇయర్ మనకి ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ జాకెట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమనిపిస్తూ ఉంది? చాలా సంతోషం అండి. మా సిపి గారు ఇచ్చిన అవకాశం ఇది. రాష్ట్రంలోనే ప్రథమంగా ఇచ్చారని చెప్పారు సారు. చాలా సంతోషం అండి. మాకు కూల్ జాకెట్స్ ఇవ్వటం వల్ల ఎక్కువగా పనిచేస్తాం. చాలా సంతోషం అండి. మీ పేరండి? తాతరా అండి. వయసు ఎంత ఉంటుంది? వయసు 55 అండి. 55. ఇంత ఎండలో మీ డ్యూటీ అయినా కానీ ఈ ఏజ్ ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. ఎట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ జాకెట్లు వేసిన కానీ కొంచెం కూల్గా అనిపించినట్టు ఉంది. మా సిపి గారు ఇచ్చింది ఇన్స్ట్రక్షన్ బాగానే ఉందండి. హైవేలో చాలా, మేము పిఎం పాలెం ట్రాఫిక్ కదా, హైవేలో చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎక్కడ చెట్లు నీడది ఏమీ ఉండదు. మీరు కాసేపు చెట్టు నీడకి వెళ్తే మా పని అయిపోతుంది. అట్లా ఉంటుంది ట్రాఫిక్. కొంచెం చెట్లు నాటాలని కోరుతున్నాం. సూపర్, గుడ్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది కానిస్టేబుల్స్ చెప్తానే ఉన్నారు, అలాగే ట్రాఫిక్ ఏఎస్ఐ గారు కూడా చెప్తున్నారు. ఈ ఏజ్లో కూడా మేము విధి నిర్వహణలో పనిచేస్తూ ఉంటాం. కాకపోతే మా కంఫర్ట్నెస్, మా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సిపి గారు ఈ మంచి డెసిషన్ తీసుకొని మా అందరికీ డోనర్స్ హెల్ప్తో ఈ కూల్ జాకెట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ఎండలో తీవ్రంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాస్త మేము రిలీఫ్ పొందుతాము, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంకొక మెసేజ్ కూడా ఇచ్చారు, ఎండల్లోనే చెట్ల విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రాఫిక్లో కాస్త క్యూ ఎక్కువగా ఉంటే కనుక ఎక్కడ పెద్ద చెట్టు కనపడతాయి, ఆ చెట్టు నీడకెళ్ళి కాసేపు మనం రిలాక్స్ అవుదామా అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ కూడా, చెట్లు నాటడానికి ప్రయత్నించండి, అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఎండ నుంచి, ఇలాంటి వేడి ఉష్ణోగ్రతల నుంచి అవి మనల్ని రక్షిస్తాయి అనే మెసేజ్ కూడా ఇస్తున్నారు. ఈరోజు 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పరికరాలను కూడా మేము తెప్పిస్తున్నాం, అది కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం.